పిల్లలు, మీ అందరికీ ప్రైజ్లో. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ టైం పెట్టిన వీడియో అందరూ చూసారా పిల్లలు? మనం ప్రేయర్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ప్రేయర్ చేస్తే మనం మన జీవితంలో ఏం పొందుకుంటామో మనం నేర్చుకున్నాం కదా. మరి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారా పిల్లలు? ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే అసలు ప్రేయర్ ఎలా చేయాలి, అసలు ఏ విధంగా ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడు, అసలు ఈ ప్రేయర్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా పిల్లలు, మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? సరే, ఇప్పుడు మనం ప్రేయర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే పిల్లలు, మీ హ్యాండ్స్ ఉన్నారా? మీ హ్యాండ్స్ అనేది ఇలా జాయిన్ చేయండి పిల్లలు. జాయిన్ చేస్తే చూడండి, ఫింగర్స్ అన్నీ కంబైన్ అయినాయి కదా పిల్లలు. ఇప్పుడు ఏంటంటే మనం ఏం నేర్చుకోబోతున్నామంటే 5 ఫింగర్స్ ప్రేయర్ నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఏం పిల్లలు? 5 ఫింగర్స్ ప్రేయర్ అనమాట. ఓకే పిల్లలు, ఫస్ట్ మీ హార్ట్కి దగ్గరగా ఉన్న ఫింగర్ ఏంటి పిల్లలు? థమ్ ఫింగర్. అంటే థమ్ ఫింగర్ అంటే మనకి దగ్గరగా ఉన్న వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయాలన్నమాట. మనకి దగ్గరగా ఎవరు ఉంటారు పిల్లలు? మన పేరెంట్స్ చూడండి, మన పేరెంట్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, వీళ్ళందరూ మనకు దగ్గరగా ఉంటారు. సో ఈ థమ్ ఫింగర్ మన పేరెంట్స్ కోసం ప్రేయర్ చేయాలి. నెక్స్ట్ ఫింగర్ ఏంటి? పాయింట్ ఫింగర్. ఈ ఫింగర్ని ఏమంటాము? పాయింట్ ఫింగర్ అంటాం. పాయింట్ ఫింగర్ అంటే మనం పాయింట్ అవుట్ చేసి మీరు మంచిగా ఉండాలి, మీరు బాగా చదువుకోవాలి. మీకు ఎవరు చెప్తారు పిల్లలు? మీ టీచర్స్ కదా. మీ టీచర్స్, అలాగే మీరు చర్చికి వెళ్తే మీ పాస్టర్ గారు, మీకు సండే స్కూల్ టీచర్ చెప్తే సండే స్కూల్ టీచర్, వీళ్ళందరి కోసం మీరు ప్రేయర్ చేయాలి పిల్లలు. నెక్స్ట్ ఏంటి? మిడిల్ ఫింగర్. ఈ మిడిల్ ఫింగర్ ఏంటి? అన్ని ఫింగర్స్ కన్నా పొడవుగా, అంటే లాంగ్గా, టాల్గా ఉంటుంది కదా పిల్లలు. ఈ ఫింగర్ ఏం చెప్తుందంటే మీకు మన దేశంలో అంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయాలన్నమాట. హై పొజిషన్ అంటే ఎవరు ఉంటారు పిల్లలు? మన సీఎం, మన పిఎం, మన దేశం కోసం, వీళ్ళందరి కోసం మనం ప్రేయర్ చేయాలన్నమాట. నెక్స్ట్ రింగ్ ఫింగర్. రింగ్ ఫింగర్ అనేది చాలా వీక్ ఫింగర్ అంటే పిల్లలు. ఎందుకో తెలుసా? ఇదంట హార్ట్కి టచ్ అయ్యి ఉంటుందంటే పిల్లలు. అంటే ఈ రింగ్ ఫింగర్ ఏంటి? వీక్ ఫింగర్. కాబట్టి ఎవరైతే వీక్గా ఉంటారో, ఎవరైతే బలహీనంగా అనారోగ్యంతో బాధపడతారో వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయాలంటే పిల్లలు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి? లిటిల్ ఫింగర్. ఈ లిటిల్ ఫింగర్ ఎవరి కోసం తెలుసా? మీకోసం అనమాట. లాస్ట్లో ఎప్పుడు మనం ప్రేయర్ చేసినా సరే మన కోసం ముందు ఎప్పుడు చేసుకోకూడదు, లాస్ట్లో మన కోసం ప్రేయర్ చేసుకోవాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? మనం ప్రేయర్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. అండ్ ఇంకోటి ఓకేనా పిల్లలు, మనం చూడండి ప్రేయర్ అనేది ఇలా స్టార్ట్ చేస్తాం కదా. మనం ఎండ్ చేసినప్పుడు క్లోజ్ చేసుకుని ఎండ్ చేసుకోవాలి. అది ఎలా తెలుసా? ఫస్ట్ మీరు థమ్ ఫింగర్తో స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మీ దగ్గర అంటే మీ పేరెంట్స్ కోసం ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేయగానే ఆ ఫింగర్ అనేది క్లోజ్ చేసింది. నెక్స్ట్ ఏంటి? మీ టీచర్స్ పాయింట్ ఫింగర్. మీ టీచర్స్ కోసం, మీ సండే స్కూల్ టీచర్స్ కోసం, మీ పాస్టర్ గారి కోసం ప్రేయర్ చేస్తారు. అది అవ్వగానే క్లోజ్ చేసింది. నెక్స్ట్ ఏంటి? మిడిల్ ఫింగర్. మిడిల్ ఫింగర్ ఏంటి? మీ హై పొజిషన్లో ఉన్న వాళ్ళ కోసం, అంటే మన ఇండియా కోసం, మన పిఎం కోసం, మన సీఎం కోసం, మన అందరి కోసం ప్రేయర్ చేసినప్పుడు అయిపోగానే క్లోజ్ చేసాను. నెక్స్ట్ రింగ్ ఫింగర్ అంటే వీక్ ఫింగర్. వీక్ ఫింగర్ ఏంటి? ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ కోసం ప్రేయర్ చేసినప్పుడు ఆ ఫింగర్ క్లోజ్ చేసాను. లాస్ట్ ఏంటి? మీకోసం. ఈ లిటిల్ ఫింగర్ మీకోసం ప్రేయర్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసాను. మనం చూడండి, మనకు తెలియకుండా మనం ఇలా స్టార్ట్ చేస్తున్నాము, మనం ఇలా ఎండ్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం ఇలా అందరి కోసం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని బ్లెస్ చేస్తారు. తెలుసా పిల్లలు? ఓకే పిల్లలు, ప్రేయర్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం బైబిల్ వర్స్ నేర్చుకుందాం. బైబిల్ వర్స్ ఏంటంటే ఇర్మియా 33:3.